మనం నిత్యం సోమవారం మరియు శనివారం శివాలయం టెంపుల్కి వెళ్తూ ఉంటాం. శివాలయం టెంపుల్కి వెళ్ళగానే ముందుగా శివుడి ముందు ఉన్న నందీశ్వరుని మనం దర్శించుకుంటాం. ఆ తరువాత నందీశ్వరి కొమ్ముల మధ్య శివలింగాన్ని దర్శించుకుంటాం. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. ఈ క్రమంలో నందీశ్వరుడి కొమ్ముల మధ్య శివలింగాన్ని ఎందుకు దర్శించుకుంటామో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నందీశ్వరుడు శివుడికి అపారమైన భక్తుడు. అదే విధంగా శివుడికి వాహనం కూడా. శివుని అనుగ్రహం మనపై కలగాలంటే ముందుగా నందీశ్వరుని అనుగ్రహం తప్పనిసరి అని పురాణాలలో వేదాలలో రాశారని పండితులు అంటూ ఉంటారు. నందీశ్వరుణ్ణి సాక్షాత్తు వేద ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. నందీశ్వరుని కొమ్ములలో ఒకటి త్రిశూలానికి ప్రతీకగా, మరొకటి సుదర్శనానికి ప్రతీకగా అని వేదాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో లింగ రూపంలో ఉన్న శివుణ్ణి దర్శించుకోవాలంటే ముందుగా నందీశ్వరుడికి పూలు సమర్పించి వెనక భాగాన్ని కుడి చేతితో తాకుతూ ఎడమ చేతి వేళ్లు నందీశ్వరుడి కొమ్ములపై ఉంచి శివలింగాన్ని దర్శించుకోవాలి. ఈ విధంగా ఆ నీలకంఠ పరమేశ్వరుని దర్శించుకుంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం.